హలో, అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ ది గేమ్ యూ నెవర్ ప్లే అగైన్ 2024 రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ 7 పార్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్క పార్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది. ఓవరాల్గా 3 hours 30 minutes దాకా ఉంటుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అక్కడక్కడ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ అయితే పర్లేదు బాగానే ఉంటాయి. మరి ఇంకా ఇది నన్ను ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. వెరీ లో ఎక్స్పెక్టెన్సీ ఈ సిరీస్ చూడండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే కావ్య అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఒక గేమ్ డిజైనర్స్. వాళ్ళ ఒక గేమింగ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. కావ్యకి గేమ్ ఫెస్ట్ అవార్డు ఒకటి వస్తుంది. అదే రోజు నైట్ కావ్య మీద ఒకళ్ళు అటాక్ చేస్తారనమాట. ఎవరు అటాక్ చేస్తారో, అసలు ఏం జరిగింది అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ అనమాట. ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతూనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత వెళ్ళే కొంచెం ఇంట్రెస్ట్గానే తీసుకెళ్తూ ఉంటాడు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్లోనే అసలు కావ్యాన్ని ఎలా అటాక్ చేశారని చూపిస్తారు. ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా అలా సాగదీస్తూనే ఉంటారనమాట. సరే, అసలు ఎందుకు అటాక్ చేశారు, ఎవరు అటాక్ చేశారని ఏమైనా చూపిస్తారంటే అది కూడా చూపించరు. కావ్య తను అటాక్ చేసినందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఆ ఇన్వెస్టిగేషన్స్ అయితే చాలా బోరింగ్గా స్లో నరేషన్లో అలా వెళ్తూనే ఉంటాయి. నాకు ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే సీరియల్ చూసినంత ఫీలింగ్ వచ్చిందనమాట. ఫస్ట్ 1-2 ఎపిసోడ్స్ అయితే పర్లేదు, కొంచెం చూడడానికి బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ వెబ్ సిరీస్ వెళ్ళే కొందుకు ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ వెళ్తూనే ఉంటాయి అనమాట. ఎక్కడికి ఎండ్ ఉండదు. ఒక ఇంట్రెస్టింగ్ సీన్ పెట్టరు. సో ఎవరినో పట్టుకున్నారు, ఏదో చూపిస్తున్నారు అన్నట్టుగా స్టోరీ వెళ్తుండే కానీ సీన్స్ ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించు. అవి చూసినప్పుడు కూడా మనకి అంత ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండవు. ఏదో వెళ్తున్నట్టు అనిపిస్తుంది తప్ప కానీ ఆ సీన్స్ మనం కనెక్ట్ అవటం కానీ సీన్స్ ఈ వెబ్ సిరీస్ హైలైట్గా అన్నట్టు ఎక్కడ ఉండవు అనమాట. ఎపిసోడ్స్ ఏదైనా ఉంటాయి అనుకోని మనం చూసే కొందుకు ఏంటంటే అలా స్లోగా బోరింగ్గా వెళ్తూనే ఉంటాయి తప్ప కానీ ఎక్కడ ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించవు. అదే స్టైల్లోనే క్లైమాక్స్ కూడా తీసుకొస్తారు. క్లైమాక్స్ కూడా వెరీ రొటీన్గా సింపుల్గానే తేల్చేస్తారు. మనకి ఆ క్లైమాక్స్ చూస్తే దీనికోసమా ఇంతసేపు చూసిన ఈ సిరీస్ అని అనిపించేలాగా లాస్ట్కి ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇంకో దరిద్రం ఏంటంటే వెబ్ సిరీస్ ఈ సీజన్లో కూడా ఉండదు. నెక్స్ట్ సీజన్ లింక్ ఇస్తున్నట్టుగా ఏదో బిల్డప్గా చూపిస్తారు. అది కూడా ఏముండదు. ఇదైతే పరమ వరస్ట్, అది ఇంకా అయితే ఇంకా వరస్ట్. ఈ మధ్య వెబ్ సిరీస్లో లెంత్ పెంచడానికి ఏం చేయాలి అర్థం కాక సాంగ్స్ కూడా పెట్టేస్తున్నారు అనమాట. అసలు సినిమాలో సాంగ్స్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఆ సాంగ్ అయితే ఓకే లాగా అనిపిస్తుంది కానీ అంత సూపర్గా అంటే ఏమి ఉండదు అనమాట. ఇంకా బీజిఎం అయితే పర్లేదు, ఓకే లాగా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ టెక్నాలజీ కూడా పర్లేదు, ఓకే లాగా అనిపిస్తుంది. ఇంకా ఈ వెబ్ సిరీస్లో బూతులు అట్లాంటి ఏం లేవు. అండ్ అడల్ట్ సీన్స్ కానీ బెడ్ సీన్స్ కానీ అట్లాంటి ఏం లేవు. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు. మరి అంత థ్రిల్లింగ్ సీన్స్ కానీ ఇంకా ఏదో ఉంటుందని సస్పెన్స్ అట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. వెరీ లో ఎక్స్పెక్టేషన్ చూడండి. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.